మనకి డాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త అటామిక్ థియరీ పరమాణు సిద్ధాంతం గురించి అటామిక్ థియరీ గురించి చెప్పడం జరిగింది. అసలు ఏ విధంగా ఈ థియరీ వచ్చింది, అసలు ఆటమ్ థియరీ ఏ విధంగా వచ్చింది అనేటువంటి అంశం గురించి చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ హీఈస్ ద థామ్సన్ డిస్కవర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, అంటే ప్రైమరీ పార్టికల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనేటువంటి పార్టికల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ మనకి థామ్సన్. సో నెక్స్ట్ రూథర్ఫర్డ్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఈజ్ అ న్యూక్లియస్ని కనుక్కోవడం జరిగింది. దీస్ టర్మ్స్ వాట్ ఎవర్ వి డిస్కస్ ద టర్మ్స్ విచ్ ఆర్ హియర్, సో వీఆర్ గోయింగ్ టు ఇన్ డెప్త్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద ఫర్దర్. సో ఇక్కడ న్యూక్లియస్ కానీ అండ్ ప్లానెటరీ మోడల్ అంటే రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా అనేటువంటి దాంతో కంపేర్ చేసి మనకి ఇక్కడ రూథర్ఫర్డ్ న్యూక్లియస్ని ఇన్వెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఇక్కడ మనకి బోర్ను చూసినట్లయితే క్వాంటైజ్డ్ ఎనర్జీ లెవెల్స్, దో ఇక్కడ లెవెల్స్లో ఎలక్ట్రాన్ లెవెల్స్ మూవ్ కావడం హయ్యర్ క్లాసెస్లలో మనం డిస్కస్ చేస్తాం. సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్ మూవ్ కావడం డౌన్ కావడం అనేటువంటి అంశం గురించి మనము తీసుకురావడానికి చేసినటువంటి ప్రముఖ వ్యక్తి తను బోర్. సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ పిల్లర్స్ టు మనకి ఈరోజు అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ రావడానికి మనకి వీళ్ళు మెయిన్ ఫౌండర్స్ కావడం జరిగింది.